హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్లో ఏపీఎస్ఎస్టీసీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పాటుగా ఫార్మా సెక్టార్లో వేరియస్ ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి నోటిఫికేషన్ చెప్తాను. దాంతోపాటుగా మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఎవరైతే ఫినిష్ చేశారో సో వారికి కూడా ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దాంతోపాటుగా సో వేరియస్ పొజిషన్స్ అయితే వేరియస్ కంపెనీస్లో వేరియస్ లొకేషన్స్లో అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ మనకి ఇది ఐమెరిట్ కంపెనీ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు అప్రెంటిస్ని అట్లాగే ఐటీఈఎస్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటున్నారు. సో క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అట్లాగే డిగ్రీ అనమాట. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్కి అయితే అప్రెంటిస్గా ఇస్తారనమాట. 9,500 శాలరీ ఇస్తారు. అదే డిగ్రీ పర్సన్స్కి అయితే ఐటీఎస్ ఎగ్జిక్యూటివ్స్ రోల్లో తీసుకుంటారు. 11,000 అయితే శాలరీ ఇస్తారు. టోటల్గా 60 అయితే ఉన్నాయి. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఒక 2 రౌండ్స్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ప్రొసీజరు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఆన్లైన్లో పెడతారు, తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా మనకి ఇది ఋషికొండ, విశాఖపట్నం అయితే ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం రీజియన్లో ఆ లొకేషన్లోని సో మనల్ని చాలామంది కూడా అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఈ ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఈ కంపెనీ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఇక నేను ఈ గూగుల్ ఫామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ మీకు 10వ తారీఖు మే నెల. ఓకే ఫ్రెండ్స్, ఇక తర్వాత నుంచి సో ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ హైరింగ్ ఫ్రెషర్స్ని అట్లాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని కూడా తీసుకుంటుంది. ఫిక్స్డ్ టర్మ్ ట్రైనీస్లో తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద కంపెనీ లోగో, నాగార్జున గ్రూపు. సో వీళ్ళు ఏంటంటే మనకి ఎంఎస్సీ ఎవరైతే ఫినిష్ చేశారో సో ఫ్రెషర్స్ అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఫినిష్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లొకేషన్లోనే మాకు జాబ్ ఉంటుంది. సో 2019 అట్లాగే నుంచి 2021 పాస్అవుట్స్ వరకు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళు. సో మీకైతే కంపెనీ గురించి ఇక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఇక పోస్ట్ నేమ్ వచ్చేసి R&D ఫిక్స్డ్ టర్మ్ ట్రైనీస్ కింద వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇది టోటల్గా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ఎక్స్క్లూజివ్గా నోటిఫికేషన్ అనమాట. సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్, జస్ట్ క్లిక్ అండ్ అప్లై. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ ఇంటర్న్ ప్రోగ్రామ్ అనేది ఒకటి వచ్చిందనమాట. సో ఆల్టైర్ కంపెనీ నుంచి ఇది వచ్చింది. గ్లోబల్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే మెకానికల్లో ఇంజనీరింగ్ ఫినిష్ చేశారో సో వాళ్ళకైతే బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే సో దీనికి ట్రాన్స్ఫార్మింగ్ ద ఫ్యూచర్ విత్ కన్వర్జెన్స్ ఆఫ్ సిమ్యులేషన్ అండ్ డేటా అని ఇచ్చారు. సో ఇది ఒక స్టూడెంట్ ఇంటర్న్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మెకాట్రానిక్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ సమ్మరీ అట్లాగే సో మీరు ఏం చేయాలి అదంతా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి పర్సూయింగ్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ. సో వాళ్ళు పీజీ చేసినా అంటే ఎంటెక్ చేసినా లేదంటే బీటెక్లో అయినా సరే పర్వాలేదు. మెకాట్రానిక్స్ కానీ మెకానికల్లో కానీ ఏరోస్పేస్లో కానీ ఎవరైతే ఉన్నారో ఫినిష్ చేసి సో వారందరూ అప్లై చేసుకోవచ్చు. సో పర్సూయింగ్ ఎలక్ట్రానిక్స్ డిగ్రీ విత్ మెకాట్రానిక్స్ స్పెషలైజేషన్ అండ్ ఎక్స్పర్టైజ్. సో వీళ్ళకు కూడా అయితే ఎలక్ట్రానిక్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అట్లాగే మెకాట్రానిక్స్ స్పెషలైజేషన్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారని వాళ్ళు చెప్తున్నారనమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్సిఫ్ట్ ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ద జాబ్ లొకేషన్ ఇస్ మొహాలి విచ్ ఈజ్ ఇన్ చండీగఢ్. సో ఎవరైతే ఇన్సిఫ్ట్ ల్యాబొరేటరీస్లో చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ కెమిస్ట్రీ అట్లాగే ఎంఫామ్ ఫినిష్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫర్ ఎనీ డౌట్స్ అయితే మీకు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లారిఫై చేసుకోండి. సో ఫర్ ద క్యాండిడేట్స్ హూ డిజైడ్ టు వర్క్ ఇన్ మొహాలి లొకేషన్ సో దే కెన్ అప్లై. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్, జస్ట్ క్లిక్ అండ్ అప్లై ఫర్ ఆల్ ద ఎంఎస్సీ అండ్ ఎంఫార్మసీ క్యాండిడేట్స్. అగైన్ దిస్ నోటిఫికేషన్ ఇది అక్యుమెంటిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో దే ఆర్ ఆల్సో హైరింగ్ ఫ్రెషర్స్ and also experienced persons so with science graduates and also B Pharma, D Pharma at headquarter. So their headquarters in Bangalore. So they are mentioning that they have 2 vacancies so in various locations. So if you are interested to work, so freshers with science graduates B Pharma, D Pharma background also eligible to apply. So you should have minimum మీకు ఏంటంటే 29 years below అయితే ఏజ్ ఉండాలి. So for any doubts so you can also contact him. So this is the mail address, you have to send your resume. Okay friends, so this is also another number, Sanjeev Kumar, RBM Bangalore. This is the number. So you can also forward your resumes to these email addresses. So let us go to another notification. This is from so another company. They are also hiring freshers and experienced persons and R&D
but the job location is in Navi Mumbai. So who decide to work in Navi Mumbai, so they can eligible to apply. So the qualification they have given is MSc in organic chemistry, industrial chemistry, drug chemistry, pharmaceutical chemistry or applied chemistry. So anyone, freshers are also eligible to apply. So for the trainee positions in the research associate position. Okay friends, you have to send your resume to this email address. Let's go to another notification. So this is from Suryan Pharmaceuticals Limited. They are hiring males and females also. So female candidates, but this role is for experienced persons only. So anyone, female candidates who have enough experience and also they are around Chennai location, so they can apply here. So they are asking 2 to 5 years experience with the BSc or MSc chemistry or B.Pharmacy. So the schedule is only morning shift. So they will also provide you yearly bonus. So they will prefer BSc bachelor's candidates only. So I will provide the link in description. Just click and apply. If you have any doubts, then you can contact to this phone number also. Okay friends, and this is from the Coca-Cola company. So our subscribers, they are requesting me to do any video or any notifications regarding FMCG sector. So I found this notification in the internet, but friends, so the job location is Anand location, which is in Gujarat. So the role is executive manufacturing and production department. So this is all about the company. You have to work in Coca-Cola, which is in Hindustan Coca-Cola Beverages Private Limited. So here all the job objectives and remaining things. Here the job responsibilities, job requirements. Friends, you can see here. So anyone who have finished their BTech or BE in mechanical engineering or electrical engineering or instrumentation engineering, but they have minimum of 2 to 3 years relevant experience in beverage industry. So if you have 2 to 3 years experience in beverage industry and also so mechanical, electrical and instrumentation, so then you are eligible to apply. I will provide the link in description. Just click and apply. Okay friends, and again this notification is from Hubbell Incorporated Limited. So this is a giant company, giant MNC company. The job location is in Cochin only, which is in Kerala. So here I will provide, the position is Associate Engineer 1 role. So this is all about the company. So the company was established in 1888. This is all about, so they have almost 75 brands. So this is all about India operations. Posting address, so if you get posted, if you are selected, then so you will posting to Brandi Technology and Global Business Private Limited, 8th floor, so which is Info Park, Kochi, Kerala. So this is position overview, duties and responsibilities. So the minimum requirement is, so BE or BTech in mechanical, electrical or electronics, but you should have minimum of 1+ year of experience. So if you have the eligibility, then immediately just proceed to apply. So I will provide the link in description. Just click and apply. Okay friends, again this notification is from Danaher company. So they are recruiting field service engineers. The job location is in Hyderabad only. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందన్నమాట. సైటివా లొకేషన్ అని ఇచ్చారు వీళ్ళు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళితే, సో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇదంతా చేసి మీకు కనుక 3 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. సో ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ you have enough experience as mentioned in their notification, just click and apply. I will provide the link in description. Friends, again this notification is from Tata Steel company. They are also hiring managers in the mechanical department, but you should have minimum of 3 to 5 years experience. The salary they will provide from 8 lakh to 12 lakh per annum. So the job role is in manager. So this is exclusively for the experienced persons, but the job location is in Jamshedpur. Okay friends, so this is all the minimum qualifications they are requiring for applying this position in this company. So I will provide the link in description. Just click and apply. Okay friends, ఇవి టోటల్గా ఈ రోజు వరకు ఉన్న నోటిఫికేషన్స్ అయితే. సో ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్ అలాగే ఫార్మా సెక్టార్లో ఏపీఎస్ఎస్టీసీ ఆంధ్రాలో ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.